హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాకం గారెలు, ఆవాళ్ళు, పెరుగు గారెలు అని కూడా అంటారు కదా, అవి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇప్పుడు మినపగుళ్ళని ఒక 5-6 గంటలు నానబెట్టుకుని గ్రైండర్లో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పెరుగు వడలకి గట్టి పెరుగు తీసుకోవాలి. దాంట్లో వాటర్ ఏం కలపకుండా విస్కర్తో బాగా కలుపుకోవాలి. అలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బెల్లం గారెలు వేసుకోవడానికి పాకం పట్టుకోవాలి. బెల్లం ఒక 1/2 kg బెల్లం వరకు వేసాను. అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకుని పాకం పట్టుకోవాలి. బెల్లం ఎంత అయితే వేసామో వాటర్ కూడా అంతే వేసుకుని పాకం పట్టుకోవాలి. ఇప్పుడు మెత్తగా రుబ్బిన పిండిలో ఉప్పు వేసి బాగా కలిపేసుకుని ఇలా చేయి ముంచుకోవటానికి ఒక వేరే గిన్నెలో వాటర్ పెట్టుకుంటే అలా నీటిలో ముంచి గారెలు ఒకదాని తర్వాత ఒకటి ఈజీగా వేసేసుకోవచ్చు. ఈ గారెలు వేగేలోపు పెరుగులోని కొంచెం ఉప్పు వేసుకుని బాగా కలిపి ఒక గిన్నెలో వాటర్ తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు వేగిన గారెల్ని ఆ వాటర్లో వేసేసుకోవాలి. ఒకసారి ఇటు అటు తిప్పిన తర్వాత వాటర్లో, ఆ తర్వాత పెరుగులో వేసుకోవాలి. ఇలా వాటర్లో వేసుకోవటం వల్ల చాలా స్మూత్గా వస్తుంది గారె, టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ గారెల్ని లైట్గా ప్రెస్ చేసి పెరుగులో వేసేసుకోవాలి. ఇలా మిగిలిన గారెలను కూడా ఇలా వాటర్లో వేసి పెరుగులో వేసేసుకోవాలి. ఇప్పుడు పాకం అయితే బాగా ముద్రపాకం ఏమీ రావక్కర్లేదండి, జిగురు పాకం అంటాం కదా, అది వస్తే సరిపోతుంది. వేడి గారెల్ని వేడిగా ఉన్న పాకంలో వేయాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి గరిటతో ఇలా ప్రెస్ చేస్తే కిందకి ఆ పాకం అంతా పీలుస్తాయి గారెలు. ఇప్పుడు ఆవాళ్ళకి వేరే ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, ఎండుమిర్చి అన్నీ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుని ఇలా ఫ్రై అయిన పోపుని గారెల్లో వేసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ తురుము కూడా వేసుకుంటే పెరుగులో గారెలు అయితే రెడీ అయిపోయినాయి. ఇందులో మనం నైవేద్యానికని చేసాం కాబట్టి ఉల్లిపాయలు వేయలేదు. మామూలుగా ఇంట్లో చేసుకునేటప్పుడు అయితే ఆ పోపులోనే లాస్ట్లో ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటాయి. అంతేనండి, ఈరోజు అయితే పెరుగు గారెలు, పాకం గారెలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.